వెల్కమ్ టు అవర్ ఛానల్. చతుర్గ్రహ యోగం ఏర్పడబోతుంది. ఈ యొక్క మాసంలో వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహ సంచార ప్రభావము అన్ని రాశుల వారిపై ఉంటుంది. ఈ యొక్క మాసంలో ముఖ్య గ్రహాల సంచారం చేస్తారు. మీనరాశిలో ఎంతో శక్తివంతమైన 4 గ్రహాల ప్రభావము చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది. కొన్ని ఏళ్ల తర్వాత ఏర్పడే యొక్క యోగము అద్భుతమైన మార్పులు ఇవ్వబోతుంది. శని మీనరాశిలో ప్రవేశిస్తాడు. బుధుడు, రాహు, చంద్రుడు కూడా మీనరాశిలో సంచారం చేస్తారు. మార్చి 10న చంద్రుడు, 14వ తేదీన సూర్యుడు, బుధుడు మీనరాశిలో ప్రవేశిస్తాడు. మార్చి 29వ తేదీన శని కూడా మీనరాశిలో ప్రవేశిస్తాడు. ఈ యొక్క గ్రహాల కలయిక ఈ రాశుల వారికి అద్భుతమైన శక్తివంతమైన యోగాల్ని యొక్క మార్చి మాసంలో ఇవ్వబోతుంది. ఈ యొక్క మార్చి మాసంలో ఏర్పడే యొక్క చతుర్గ్రహ కలయిక ఈ రాశుల వారి యొక్క జీవితాన్ని మార్చిపోతుంది. మార్చి మాసము ఈ రాశుల వారి యొక్క జీవితంలోనే, కెరీర్లోనే అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయంలో ఏ పని చేసినా వీరికి కలిసి వస్తుందని, అదృష్టం తోడవుతుందని ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారు. శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితిలో ఉండటంతో పాటు 4 గ్రహాలు ఇదే రాశిలో సంచరిస్తూ ఉండటం కారణంగా వృషభ రాశి జాతకులకు లాభస్థానం బలపడి లబ్ధి చేకూరుతుంది. వీరి యొక్క ఆదాయ వనరులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు వస్తాయి. వృత్తి వ్యాపారాలలో కూడా నూతన అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా మంచి మార్పులే వస్తాయి. కుటుంబ జీవితం ఎంతో అద్భుతంగా, ఆనందదాయకంగా ఉండటానికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి జీవితము మారబోతూ ఉంది అతి త్వరలో. ముఖ్యంగా ఈ రాశి వారికి మీ లగ్నానికి లేదంటే రాశికి అధిపతి శుక్రుడు మీ లాభదాయక గృహంలో ఉన్నంతంగా ఉంటాడు. ఈ నెలలో కెరీర్ అధిపతి తన సొంత రాశిలో మరియు పని రంగంలో ఉంటారు. మీ కెరీర్ పరంగా మీ పనికి అనుగుణంగా మీరు ఫలితాలు పొందుతారని సూచిస్తుంది. వాణిజ్య గ్రహమైన బుధుడు బలహీన స్థితిలో ఉన్నాడు కాబట్టి వ్యాపార రంగాల వారు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వ్యాపార ఎంపికలు అంత బలంగా ఉండకపోవచ్చు. బుధుడు మీ లాభస్థానంలో మరియు బలహీనమైన ఉపశమన స్థితిలో ఉచ్చమైన శుక్రుడితో సామరస్యంగా ఉన్నందున మీరు గణనీయమైన నష్టాలను చూడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో విద్యాపరంగా మార్చుకు ప్రయత్నం చేస్తే మీరు ఫలితం వస్తుంది. వృత్తిపరమైనటువంటి జీవితంలో ముందడుగు వేస్తారు. ముఖ్యంగా ఏవైనా వివాదాలు కుటుంబంలో ఉన్నప్పుడు కూర్చుని మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించుకుంటే అన్ని సర్దుమణుగుతాయి. ముఖ్యంగా వివాదాలు తీవ్రమయ్యే ముందు చర్చించి శాంతియుత మార్గాన్ని కనుగొనడం చాలా మంచిది. విభేదాలు రాకముందే నిరాడంబరమైన పరిష్కారాన్ని కనుగొనడం ముఖ్యం. ప్రేమ మరియు గౌరవంతో తోబుట్టుల సంబంధాలు కొనసాగిస్తారు. మీ 7వ ఇంటికి పాలించే కుజుడు 2వ ఇంట్లో ఉంటాడు. ఇది సాధారణంగా మంచి పరిస్థితి కాదు, ఎందుకంటే ఇది సంభాషణ శైలి కొంచెం కఠినంగా ఉంటుంది. మీ వివాహంలో కూడా కొన్ని సమస్యలు దారితీయవచ్చు. ఆర్థిక విషయాల పరంగా మీ లాభ ఇంటి అధిపతైన బృహస్పతి చంద్రుని నక్షత్రంలో ఉంటాడు. మీ కృషి మరియు అంకిత భావం ఫలితంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతూనే ఉంటారు. మీ లాభాల ఇంట్లో స్థానం కారణంగా బుధుడు మరియు శుక్రుడు తరచుగా ఆర్థిక లాభాలను ఇస్తూనే ఉంటాడు. ఈ రాశి వారికి మార్చి మాసంలో అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. అన్ని గ్రహ సంచారాలను పరిగణనలో తీసుకున్నప్పుడు ఆరోగ్య విషయంలో కూడా బాగుంటుంది. బుధవారం నాడు నపుంసకులకు ఆకుపచ్చ వస్త్రాలు మరియు ఆకుపచ్చ గాజులను ఇవ్వండి. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు అయితే ఏర్పడుతూ ఉంటాయి. మరి మార్చి మాసంలో అదృష్టాన్ని పొందబోయే తర్వాత రాశివారు మిథున రాశివారు. మీనరాశిలో 4 గ్రహాల సంచారం కారణంగా, అంతేకాదు మిథున రాశిలో 10వ స్థానంలో గ్రహాల బలం వలన మిథున రాశి వారికి కెరీర్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి ఏ ప్రయత్నం చేసినా విజయవంతం అవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల డిమాండ్ పెరిగి మంచి ఆఫర్ కూడా దక్కుతుంది. మిథున రాశి వారికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. వచ్చేటటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ కెరీర్లో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడేటటువంటి రోజులుగా ఉండబోతూ ఉన్నాయి. మీ లగ్నాధిపతి బుధుడు తన క్షీణించిన రాశిలో ఉన్నందున కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమస్యల విషయానికి వస్తే వాటిని అన్నింటినీ దాటుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుని సంచారం కోపం, వివాదాలు మరియు ఆరోగ్య సమస్యలు దారితీస్తుంది. బృహస్పతి బ్లూ మీ ఇంట్లో చంద్రుని రాశిలో సంచరిస్తాడు. చాలా అనుకూలమైన స్థితిలో ఉంటాడు. శుక్రుడు మరియు చంద్రుడు 12వ ఇంట్లో ఉన్న కెరీర్లో హౌస్ యొక్క పాలకుడిగా ప్రభావితం చేస్తాడు. పని సంబంధిత విషయాల్లో ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఆభరణాలు, బట్టలు మరియు కాస్మెటిక్ ఉత్పత్తులు పరిశ్రమలో పనిచేసే వ్యక్తులకు గణనీయమైన వృద్ధిలోనికి వస్తారు. ఉన్నత విద్యా ఫలితాలు రాబోతూ ఉన్నాయి. బుధుడు ప్రాథమిక విద్య యొక్క సూచిక మరియు ఈ కార్యక్రమాలపైకి ఆసక్తిని చూపుతాయి. ఉన్నత విద్య కోసం కొంత సమయం మరియు కృషి కావస్తారు. కుటుంబ విషయాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. సహోద్యోగాల్లో మీకు సహాయానికి ముందుకు వెళ్తారు. ఎటువంటి గ్రహాలైనా సరే మీకు అనుకూలంగా మారేటటువంటి సమయం త్వరలోనే రాబోతుంది. ఆర్థిక విషయాలకు వస్తే లాభదాయక గృహానికి అధిపతి లగ్నంలో ఉన్నాడు. ఆరోహణంలో కుజుడు సంచారాన్ని సాధారణంగా అనుకూలమైనదిగా ఉంటాడు. నెల చివరిలో ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలా మంచిది.
ఎటువంటి ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకునేటువంటి సమయం మీకు రాబోతూ ఉంది. మీకు ఏ ఫలితాలైనా సరే అనుకూలంగా మార్చుకునేటువంటి సమయం త్వరలోనే రాబోతుంది. హనుమాన్ చాలీసాను గమనం తప్పకుండా చదివితే ఇంకా మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశివారు కర్కాటక రాశివారు. కర్కాటక రాశి జాతకులకు ఇది అద్భుతమైనటువంటి సమయము. భాగ్యస్థానంలో గ్రహాలు బలపడటం వల్ల వీరికి మంచి మార్పులు రాబోతూ ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. షేర్ల ద్వారా అపారమైన లాభాలను పొందుతారు. విదేశాల్లో ఉద్యోగాల అవకాశాలు పొందే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కర్కాటక రాశి వారికి చాలా అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారికి జీవితాన్ని మార్చుకునేటువంటి తరుణం కూడా త్వరలోనే రాబోతోంది. ముఖ్యంగా పోరాట స్థాయి నుంచి ముందుకు వెళ్తారు. ఏ పని చేసినా మీదే పై చేయడానికి ఇది అద్భుత సమయము. ముఖ్యంగా ఈ రాశి వారికి కొన్నిసార్లు పోరాట స్థాయి కొద్దిగా పెరుగుతుంది. సాధారణంగా చెప్పాలంటే మీ 12 ఇంట్లో కుజుడు సంచారం అనుకూలంగా లేదు. 9 ఇంట్లో బలహీనమైన సంచారం వల్ల బుధుడు మంచి స్థితిలో ఉంటాడు. 11 ఇంట్లో బృహస్పతి సంచారం మీకు లాభదాయకంగా కనిపిస్తుంది. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శుక్రుని సంచారం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. శని తన సంచార సమయంలో బృహస్పతి నక్షత్రంలో ఉన్నందున అది ఆదర్శ స్థలంలో లేనప్పటికీ కొన్నిసార్లు ఊహించిన ప్రయత్నాలు కలిగిస్తుంది. కుజుడు 12 ఇంట్లో ఉంటాడు. మీ వృత్తి గృహానికి అధిపతి సానుకూల స్థానం కాదు. కెరీర్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా అవన్నీ ముందుకు వెళ్తాయి. వ్యాపార పరంగా కూడా మీకు ఏవైనా అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. మీకు ఏవైతే అనుకున్నారో అవన్నీ పూర్తి చేయడానికి ఇది అతి అద్భుతమైన సమయము. శుక్రుడు శ్రేయస్సు యొక్క ఇంట్లో బలంగా ఉంటాడు. ఇది మీకు అదృష్టాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఆదాయ వనరులు ఎన్నో విజయాన్ని ఇస్తుంది. ఎన్నో విషయాల్లో మీరు ముందడుగు వెళ్తారు. ఆర్థిక వ్యవహారాల్లో మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ మీ చేయి రాబోతూ ఉన్నాయి. బలహీనమైనటువంటి క్షణాలన్నీ కూడా బలంగా మారేటటువంటి తరుణం త్వరలోనే మీకు రాబోతుంది. గణపతి ఆదర్వ శీర్షాన్ని రోజు చదివితే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి ధనుసు రాశి వారు. ధనుసు రాశి జాతకులకు చతుర్థ స్థానంలో గ్రహాల కలయిక కాలంగా కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో మార్పులు రాబోతూ ఉన్నాయి. ఆస్తుల పంచాయతీ పరిష్కారం అవుతుంది. సొంతంటి కొనుగోలు సాధ్యము అవుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎన్నో విజయాలను పొందబోతూ ఉన్నారు. విద్యా ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి. మీ స్థాయిలో విద్యార్థులు అన్ని రకాలుగా నిర్లక్ష్యం దూరంగా ఉండాలి. కుటుంబ విషయాల్లో కూడా సాధారణ కంటే మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మీరు అనుకోలేనటువంటి ఫలితాలు పొందుతారు. మీ సామర్థ్యానికి అనుగుణంగా పేదలు మరియు ఆకలితో ఉన్న వ్యక్తులకు వీలున్నప్పుడు సాయం చేయండి. భోజనం అర్పించండి. ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. కన్యరాశి వారికి సప్తమ స్థానంలో గ్రహాల సంచారం కారణంగా సానుకూల ఫలితాలు పొందుతారు. కన్యరాశి వారికి ఆదాయం వృద్ధి చెందుతుంది. వీరి యొక్క కుటుంబంలో కూడా ధన ప్రవాహం ఉంటుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగులకు మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. కెరీర్ పరంగా ముందుకు రావడానికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా కంటే ఎక్కువ పరిమితిలో ఎన్నో విజయాలు రాబోతూ ఉన్నాయి. సరైన మార్గంలో వెళ్తే మీరు బాగా రాణిస్తారు. ప్రతిష్టకు భంగం కలిగే పనులు చేయకండి. విద్యా దృక్కోణంలో కూడా ఈ నెల అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ప్రాథమిక విద్య యొక్క పాలకుడు ఈ నెలలో బలహీనమైన స్థితిలో ఉంటాడు. పోటీ పరీక్షలు హాజరయ్యే విద్యార్థులకు బాగా రాణిస్తారు. సమస్యల పరిష్కారం నుంచి బయటపడతారు. తర్వాత రాశివారు మకర రాశి వారికి తృతీయ స్థానంలో రాజయోగాలు ఏర్పడటం వల్ల విశేషమైన ఫలితాలు ఏర్పడతాయి. రాశి వారికి ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది. బంధుమిత్రులు అధికారులు సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు మీరు అందుకోబోతూ ఉన్నారు. ఏ పని చేసినా మీరే పైచేయి అవడానికి ఇది అతి అద్భుత సమయం. మకర రాశి వారికి సాధిస్తారు. వీరి ప్రయాణాల పట్ల శుభయోగాలు కూడా కలుగుతాయి. ఈ విధంగా ఈ యొక్క 6 రాశుల వారికి ఇది మార్చి నెల ఏనుగు కుంభస్థలాన్ని పొందబోతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.